జనానికి సీఎం వైఎస్ జగన్ దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఈనాడు రామోజీ. అందుకోసమే నిత్యం అబద్ధాలను తన పత్రికలో అచ్చేస్తున్నారు. తాజాగా కర్నూలులో గిరిజన విద్యార్థులపై విష ప్రచారం చేశారు. విద్యార్థుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కట్టు కథనాలు వండివార్చింది ఈనాడు. అసత్య ప్రచారంపై అటు విద్యార్థులు ఇటు అధికారులు మండిపడుతున్నారు. నిత్యం తప్పుడు కథనాలతో అబద్ధాలు వండి వారుస్తోంది ఈనాడు. కట్టుకథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో పరువు పోగొట్టుకుంటోంది పచ్చపత్రిక. తాజాగా కర్నూలు డాక్టర్స్ కాలనీలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదని సరికి విద్యార్థులు గజగజ వణికిపోతున్నారంటూ మనస్సు లేని మామ శీర్షికతో తప్పుడు కథనాన్ని రాసింది ఈనాడు. నిజానికి ఈ పాఠశాలలో అలాంటి పరిస్థితే లేదు. డాక్టర్స్ కాలనీలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు గత నెల 5న 100 దుప్పట్లు సరఫరా చేసింది ప్రభుత్వం. ఆ మరుసటి రోజు అంటే 6వ తేదీని వాటిని విద్యార్థులకు ఇచ్చారు. దుప్పట్లు అందినట్లు వారి సంతకాలను కూడా రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ విషయాలేవి తెలుసుకోకుండానే ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజల మనస్సుల్లో విషం జొప్పించే ప్రయత్నం చేసింది ఈనాడు. ఇల్లో పత్రిక తీరుపై విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించింది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థల్లో ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది. రెండో దశలో 22,217 పాఠశాలల్లో పనులు ప్రారంభించింది. చాలా వాటిలో పనులు పూర్తయ్యాయి. మరికొన్నింటిలో పనులు చివరి దశలో ఉన్నాయి. మిగతా స్కూళ్లను 3వ దశలో అభివృద్ధి చేస్తోంది. కానీ నాడు నేడు కింద పనులు జరగని పాఠశాలలను వ్యూహాత్మకంగా ఎంచుకొని ప్రభుత్వంపై బండలేస్తోంది ఈనాడు. ఇప్పుడు చలికాలం వచ్చిందనే నెపంతో దుప్పట్లు లేవంటూ అసత్యాలను ప్రచారం చేసింది. మరోవైపు ఈనాడు వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు విద్యార్థులు. కొత్త దుప్పట్లు గత నెల 6వ తేదీని ఇచ్చారని వారన్నారు. December 6 వచ్చినప్పుడు ఇచ్చేసినారు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి చలి వేసినప్పుడు కప్పుకుంటారు సార్ నిద్రలో లేచి, లేకపోతే ఏం సమస్య లేకుంటే ఇంకా నెత్తి కింద పెట్టుకొని పనుకుంటారు. బాగా చూసుకుంటారు సార్, బాగా స్ట్రిక్ట్ పెడతారు సార్. ఇవి December 6నే పంపించేసినారు. మాకు ఇష్టం ఉంటే కప్పుకుంటాం సార్. అది మాకు చలి వేసినప్పుడు కప్పుకుంటాం, లేకుంటే మా తల కింద పెట్టుకొని పడుకుంటాం సార్. మాకు December 6నే రగ్గులు ఇచ్చేసారు. మేము నెత్తికి చలి పెడితేనే కప్పుకుంటాం, లేదంటే నెత్తి కింద పెట్టి పనుకుంటాం సార్. కొంతమంది నెత్తి కింద పెట్టి అనుకుంటారు సార్, మేము కప్పుకొని అనుకుంటాం సార్. బెడ్షీట్లు ఇవ్వలేదని అంటున్నారు, నిజమేనా? లేదు సార్, అందరికి ఇచ్చేసినారు సార్. లేదు సార్, అందరికి ఇచ్చేసినారు సార్. December 6కే మీ సార్ వాళ్ళు ఇచ్చినారా? ఇచ్చేసినారు సార్. వెంటనే December 6కే ఇచ్చేసినారు. మాకు ఏ ఇబ్బంది లేదు సార్. మేము చలి పెడితేనే కదా సార్ కప్పుకొని అనుకునేది. లేదు కాబట్టి చలి పెట్టలేదు కాబట్టి తల కింద పెట్టుకోమని అనుకున్నాం సార్. కరెక్ట్ టైంకి వస్తున్నారు, ఇస్తున్నారు సార్. అన్ని ఏమీ ఇబ్బంది లేవు సార్. మరోవైపు ఈనాడు కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆ వార్త పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మాకు డిపార్ట్మెంటల్ సప్లై 5వ తారీఖునే December 5వ తారీఖున వచ్చింది. మేము 6వ తారీఖునే విద్యార్థులకు అందరికీ పంపిణీ చేశాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా బెడ్షీట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అక్విటెన్స్, ఫొటోస్ అన్నీ కూడా పూర్తి ఆధార సహితంగా మా దగ్గర ఉన్నాయి. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు విద్యార్థులకి దుప్పట్లు ఇస్తామని చెప్పేసి కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. నిజానికి విద్యార్థులకు డిపార్ట్మెంటు అన్ని విధాలుగా పూర్తిగా పంపిణీ చేసినందువల్ల ఎవరికి కూడా అవసరం లేదని చెప్పడం జరిగింది. సో విద్యార్థులు దుప్పట్లు ఇవ్వండి అని ఎవరిని అడగడం కూడా పూర్తిగా అవాస్తవం. అదేవిధంగా విద్యార్థులకు దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కూడా పూర్తిగా నిరాధారం. కనుక ఈ విషయాన్ని తెలియజేస్తాం. ఇక డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయన్నారు అధికారులు. నాడు నేడు ఫేజ్ 2 కింద ఈ పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి అనుమతించింది ప్రభుత్వం. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా చూశారు అధికారులు.